మీరు ఏదైతే చేశారో దాన్ని ఆదర్శంగా తీసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మెజార్టీ సంఖ్యలో గనక కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోతే వాళ్ళ మీద ఎలాంటి సమస్య ఉండదని మీరు అనుకుంటున్నారు. అంతే కదా? అంటే అండి ఆ పద్ధతిలో ఆ విధంగా జరిగితే తప్పు పట్టలేమని అంటున్నాను నేను. మనం దాన్ని తప్పు పట్టలేము. ఎందుకంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అవసరం లేదు దాన్ని. ఆ పరిస్థితి వస్తుందంటారా? ఏమో చెప్పలేము. దానికి కాలమే సమాధానం చెప్తది. ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న ఈ క్రైసిస్‌ని చూసిన తర్వాత మీకేమనిపించింది? అంటే అండి చూడండి, ప్రతి రాజకీయ పార్టీ అండి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, ఒక జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఒక జాతీయ పార్టీ రాష్ట్రంలో ఉంది. ఒక ప్రాంతీయ పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉండే ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు పోషిస్తుంది. ఆటోమేటిక్గా ఆ పార్టీ, జాతీయ పార్టీ, కేంద్రంలో ఉన్న అధికార పార్టీ, రాష్ట్రంలోని అధికార పార్టీ ఈ ప్రాంతీయ పార్టీ మీద దాడి చేయడం చాలా సహజమే. ఈ ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. తప్పనిసరిగా కొంచెం ఒడిదుడుకులు అయ్యే అవకాశం ఉంటుంది, అంతేగాని మళ్ళీ బలంగా ముందుకు పోయే అవకాశం మాకున్నది. అంటే ఎందుకంటున్నానంటే గతంలో మీరందరూ పార్టీ మారి పార్టీని ఫిరాయించి బీఆర్ఎస్‌లో చేరడానికి కారణంగా చూపించే ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు అధికార కాంగ్రెస్‌లోకి. ఎందుకు వెళ్తున్నారయ్యా అని వెళ్ళి మేము అడిగితే మీడియా తరపున, అప్పట్లో వాళ్ళు వెళ్ళినప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారు. వాళ్ళు చెప్పారు కదా, అదే రీజన్ మాకు కూడా వర్తిస్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆ రీజన్ వర్తించదండి. మీరు అడిగిన ప్రశ్నకు నేను స్పష్టంగా జవాబు చెప్పిన. చట్టబద్ధంగా పార్లమెంట్లో అయిన చట్టం ప్రకారం మేము పోయినామంటున్నాం. వాళ్ళు ఏ చట్టం ప్రకారం పోయినా చెప్పమని చెప్పండి. మేము షెడ్యూల్ 4 ప్రకారం పోయినాం. షెడ్యూల్ 4లో తీసుకొని చూడండి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది పోవచ్చు, దానికి చట్టం వర్తించదని చెప్పి క్లియర్ కట్గా ఉన్నది. మేము చట్ట ప్రకారం పోయినాము. ఇప్పుడు పోయిన వాళ్ళు ఏం చెప్పుకుంటారో చూడాలి. పార్టీ ఫిరాయింపుల మీద మీ అభిప్రాయం ఏంటి? పార్టీ ఇప్పుడు గెలిపించిన వాళ్ళందరూ జంపు జిలానీలు అని చెప్పేసి ఒక విమర్శ వస్తుంది. అలాగా పార్టీ మారిపోతూ ఉంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ అనే ఒక విమర్శ వస్తుంది. దాని మీద మీరు ఏమంటారు? ఫస్ట్ ఆ చట్టాన్ని మార్చమని చెప్పండి. అప్పుడు ఆ విమర్శ రాదు. విమర్శ చేయము. అప్పుడు ఆ చట్టాన్ని మారిస్తే ఆడికి క్లోజ్ అయిపోతుంది. ఆ విమర్శ చేసిన వాళ్ళకు జవాబు దొరికిపోతుంది. చట్టంలోని లొసుగుల్ని కొంతమంది ఆసరాగా తీసుకుంటున్నారంటారా? అవునండి, చట్టంలో లొసుగునే ఆసరా తీసుకుంటారండి ఎవరైనా సరే. లొసుగు లేకుంటే ఆసరా తీసుకోరుగా అండి. మరి ఇంత స్పష్టంగా చెప్తున్నాగా అండి. లొసుగు ఎందుకు పెట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి హయాంలోనే ఆ చట్టం జరిగింది. మరి ఆ లొసుగులు ఎందుకు పెట్టిన సంగతి జవాబు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. కాబట్టి ఆ లొసుగు లేకుంటే చేయమని చెప్పండి. చేస్తే గతం అయిపోతుంది అండి. ఒక మాట వినిపిస్తోంది. మీ పార్టీ కొంతమంది నేతలు కూడా అంటున్నారు, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే ఇప్పుడు ఆ పార్టీని వెంటాడుతున్నాయి అని చెప్పి ఆ పార్టీ నేతలే అంటున్నారు. దాని మీద కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయి. పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. దాన్ని 4 గోడల మధ్యలో చర్చించుకున్నాం. ఆ పొరపాట్లు మళ్ళీ పునరావృతం కాకుండా రాబోయే రోజుల్లో క్యాడర్ని పటిష్టపరచాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అంతా జరిగింది. కొన్ని పొరపాట్లు ఇప్పుడు ఎప్పుడైనా సరే అన్నీ గెలుస్తున్నప్పుడు ఎవరే మాట అనరండి. ఎప్పుడైతే ఓడిపోతున్నప్పుడు అన్ని రకాల వాయిస్లు లేస్తాయి. కాబట్టి పొరపాట్లు జరగలేదని చెప్పేసి అనుకుంటే అది అబద్ధమే. ఏం పొరపాట్లు జరిగినాయి పొరపాట్లు. మా అంతరంగికంగా అనేక పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్లని మీ ఉద్దేశం ప్రకారం పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటి? కేసీఆర్ హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏది పెద్ద బ్లండర్ మిస్టేక్? అంటే ఒకటే మిస్టేక్ వల్ల కారణం వల్ల ఓడిపోలేండి. కొన్ని మిస్టేక్లు కొన్ని పొరపాట్లు ఏది ప్రధానమైనవి అంటే ఏదని ప్రధానంగా చెప్పలేమండి. కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్ల వల్ల మా పార్టీ నష్టపోయింది. నష్టపోయిన సంగతి మా నాయకత్వం గుర్తించింది. గుర్తించిన వారిని రెక్టిఫై చేసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఆ పొరపాట్లు జరగకుండా చూస్తాం. రాబోయే రోజుల్లో అంటే పార్లమెంట్ ఎన్నికల్లో రాబోయే రోజులు అంటే ఈడికెళ్ళి మొదలు పెడితే ఇక ఇప్పుడు మళ్ళీ పార్టీ ఉన్న రోజు దాకా ఎప్పటిదాకా ఉంటుంది అప్పటిదాకా అండి. మరి పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాట్లను సరిదిద్దుకున్న టైం లేదంటారా? సరిదిద్దుకునే టైం లేదు. ఎందుకంటే సరిదిద్దుకుంటున్నాము. కానీ నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి మళ్ళీ ఏది బాగా నష్టపరిచింది? మీరు ఇంతకాలం ఉన్నారు పార్టీలో, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ అంశం బాగా ప్రభావం చూపించింది అని మీరు అనుకుంటున్నారు? దానికి ఒక్క అంశం ఉంది కాదండి. దాదాపు ఒక 7-8 అంశాలు. ఒకటి పోనీ 7-8 అంశాలు ఉన్నాయండి. చాలామంది కార్యకర్తలకు మాకు నాయకత్వం అందుబాటులో లేదు, మేము కలవలేకపోతున్నాము, వారు మాకు టైం ఇస్తలేదని చెప్పి అనుకోవడం చాలా సర్వసాధారణంగా వినిపించే టాక్ ఇది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో. అదొక రీజన్ అనుకోండి. ఇంకా అనేక రీజన్స్ ఇట్లా ఉంటాయి. అంటే అందుబాటులో లేకపోవడమే ప్రధాన అంశం అంటారు. అంతేగాండి, ఏది ఏమైనా నువ్వు ఎంత బ్రహ్మాండమైన పనులు చేసినా ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలండి. మరి మీలాంటి వాళ్ళు చెప్పారా అందుబాటులో ఉండాలని? అంటే మేము కలవడానికి పెద్ద ప్రయత్నం చేయలేదు కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం రాలేదు. మీరు కూడా కలవడానికి అవకాశం లేకుండా పోయింది. అంటే మేము రెగ్యులర్గా పోలేదు కాబట్టి పోయిన వాళ్ళు ఇబ్బంది పడరేమో. చాలామంది ఈ విషయం డిస్కస్ చేస్తుండే. అంటే మీకు ఒక సుధీర్ రెడ్డి గారికి, ఒక ఎమ్మెల్యేకి తెలిసిన విషయం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ గారికి ఆ విషయం తెలియకుండా ఉంటుంది అనుకుంటున్నారా అప్పట్లో? అంటే తెలియచ్చు కానీ వారు ఏ విధంగా ఆలోచన చేసిందో తెలియదు. మరి ఇప్పుడు ఎంత పెద్ద గొప్పవాడైనా సరే అండి, ఎంత పెద్ద గొప్పవాడైనా ఎక్కడో 1-2 పొరపాటు జరుగుతాయండి.
ఆ పొరపాట్లను ఎప్పుడైతే గ్రహించుకొని దాన్ని కాకుండా చూసుకోవడం అని రెక్టిఫై చేసుకోవడం అనేది గొప్ప గుణం అండి. అది గొప్ప గుణం. ఇప్పుడు రెక్టిఫై చేసుకున్నట్టా కాదా? దాదాపు అన్ని రెక్టిఫై అయిపోయినట్టండి. అయిపోయినట్టే. అయిపోయినట్టు. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఎన్ని సీట్లు వస్తాయి మీకు? అంటే రెక్టిఫై కాగానే పార్లమెంట్ ఎన్నికల్లో రిజల్ట్ వస్తుంది కాదండి. హ్మ్. మా అంతరంగిక విషయాల్లో కొన్ని పొరపాట్లను మేము సరిదిద్దుకున్నాము. హ్మ్. సరిదిద్దుకొని ప్రజాక్షేత్రంలో మళ్ళీ వెళ్ళినాము. హ్మ్. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న సంగతి దానికి కాలమే సమాధానం చెప్తుంది. అంటే మీరు మారారు అంటున్నారు కదా, ప్రజలకు అందుబాటులో ఉన్నాం, మేము మారగానే కార్యకర్తలకు మేము అందుబాటులో ఉన్నాం. మారగానే ప్రజలందరూ యాక్సెప్ట్ చేయరండి. హ్మ్. మా ప్రవర్తన నిశితంగా కొద్ది రోజులు గమనిస్తారు. హ్మ్. గమనించినాక ఎస్ వీళ్ళు మారారు, వీళ్ళకు మనం మళ్ళీ పట్టం కట్టొచ్చు అని అనుకున్నప్పుడు ప్రజల పట్ల మా పట్ల మళ్ళీ సంఘీభావం తెలుపుతారు. అంటే ఇప్పటికీ కేసీఆర్ నాయకత్వం మీద పూర్తిగా నమ్మకం కుదరలేదంటారు ప్రజలకి? అట్లని అంటలేండి, ఎక్కడైనా సరే అండి ప్రజలు గమనిస్తారండి. ప్రజలు మా యొక్క ప్రవర్తన గమనిస్తారండి. ఇవాళ ఏదో ఒకటిసారి నేను ఒకటి మార్పు ఇట్లా మేము అంతరంగికంగా డిస్కస్ చేసుకొని సమీక్షించుకున్నాం, మేమంతా మార్పు చేసుకున్నామని చెప్పి అనగానే ప్రజలు ఎంతనే యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ చేయడం అంటే అదే నమ్మకం కుదరలేదని అర్థం. నమ్మకం గుర్తు కాలం సమయం పడుతుందండి. హ్మ్. కొంచెం సమయం పడుతుంది. సమయం పట్టినప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా పట్టం కడతానండి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కనుక మీరు చూశారంటే మీ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే వాళ్ళ విషయంలో కూడా ఒక స్పష్టత లేని ఒక అయోమయం నెలకొంది అనే వాదన వినిపిస్తుంది. నిజమేనా? అదేం లేదండి, నయోమయం ఏం లేదండి. కొంతమంది అభ్యర్థులు పోటీ చేయనని చెప్పారు. కొంతమంది అభ్యర్థులు మమ్మల్ని తప్పిస్తుండ్రు, మమ్మల్ని పోటీ చేయకుండా టికెట్ ఇస్తలేరు కాబట్టి మేము వేరే తోవ చూసుకోవాలని చెప్పేసి ఆ విధంగా ఆలోచన చేసి ఇతర పార్టీలకు పోయిన సందర్భాలు ఉన్నాయి అంతే. అంతే తప్ప అయోమయం అంటే ఏం లేదండి. అంటే ఇంతమంది మీ పార్టీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న చాలామంది కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా బీఆర్ఎస్లో మీరు చెప్తున్నట్టు మార్పులు వస్తే వాళ్ళు వెళ్లకుండా మళ్ళీ మనం ప్రజలకు దగ్గర అవుతామని ఒక నమ్మకం ఉంటుంది కదా, ఆ నమ్మకం లేకపోవడం వల్లే కదా అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు దాదాపు ఉన్నది 4 to 5 months, 4 months టైం అండి. 4 monthsలో మారిపోవడం, 4 monthsలోనే ప్రజల్లోకి పర్కులేట్ కావడం, ప్రజలకు గ్రహించడం, వెంబడే దాని రిజల్ట్ రావడం అంటూ ఉండదండి. అంతా పొరపాట్లు సమీక్షించుకున్నాము, వెంటనే దాని రిజల్ట్ రాదు. కొంతమంది కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారు, కొంతమంది అభ్యర్థులు మేము పోటీ చేయమన్నారు, కొంతమంది అభ్యర్థులు మాకు టికెట్ రాదేమన్న భయంతో ఇంకో పార్టీలోకి పోయినరు. రకరకాల కారణాలతోటి పార్టీని వీడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ సమీక్షించుకోగానే రిజల్ట్ రావాలని చెప్పి ఏం లేదండి. దేనికైనా అండి మంచి చేయాలన్నా పొరపాటు చేయాలన్నా కానీ వెంటనే జరిగిపోదండి. మంచి చేయాలని మేము ఆలోచన చేసుకుని ప్లానింగ్ చేసుకున్నాం అంటే వెంటనే మంచి రిజల్ట్ రాదండి. ఆ మంచి రిజల్ట్ రానికి కొంచెం టైం పడుతుంది.